హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు rkcompuworld. I am Ramesh. ఈరోజు మనం ఈ వీడియోలో ఫోల్డర్స్ని ఫైల్స్ని హైడ్ చేయటం ఎలా, అలాగే అన్హైడ్ చేయటం ఎలా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏ ఫోల్డర్ని అయితే హైడ్ చేయాలనుకుంటున్నామో, ఏ ఫైల్ని అయితే హైడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ని ఫోల్డర్ని సెలెక్ట్ చేయాలి. దానికోసం నేను మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తాను. ఇక్కడ డెస్క్టాప్ మీద ఉన్నటువంటి ఫైల్స్ని ఫోల్డర్స్నైనా హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేయొచ్చు. లేదా మై కంప్యూటర్లోకి వెళ్ళి నీకు నచ్చిన ఫైల్ని నచ్చిన ఫోల్డర్ని హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేయొచ్చు. మై కంప్యూటర్ ఓపెన్ చేశాను. మై కంప్యూటర్ మీద లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇస్తే మై కంప్యూటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉన్నాయి, ఫైల్స్ ఉన్నాయి. డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను. ఇక్కడ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ని ఎలా హైడ్ చేయాలో చూస్తున్నాం. ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఒక మెనూ ఓపెన్ అవుతుంది. లాస్ట్లో ఒక ఆప్షన్ ఉంటుంది, దట్ ఈస్ ద ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఒక మెసేజ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ మెసేజ్ బాక్స్లో లాస్ట్లో హిడెన్ అని ఉంటుంది. దాని పక్కన స్క్వేర్ బాక్స్ ఉంటుంది. స్క్వేర్ బాక్స్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఓకే మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ అప్లై చేంజెస్ టు దిస్ ఫోల్డర్, సబ్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ అంటే నువ్వు హైడ్ చేసేటువంటి ఆప్షన్ ఫోల్డర్స్కి, ఫైల్స్కి, వాటిలో ఉన్నటువంటి సబ్ ఫోల్డర్స్కి అన్నిటికీ అప్లై చేస్తున్నాను అని మీనింగ్. పై ఇంకొక ఆప్షన్ ఉంది పైన, అదేంటంటే ఓన్లీ ఫోల్డర్స్కి మాత్రమే హైడ్ చేస్తున్నాను అని మీనింగ్. నేను ఫోల్డర్స్ని, దానిలో ఉన్న సబ్ ఫోల్డర్స్ని, ఫైల్స్ని మొత్తాన్ని కలిపి హైడ్ చేస్తున్నాను కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ అది డిఫాల్ట్గా సెలెక్షన్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఓకే బటన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫోల్డర్ని హైడ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయ్యింది. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే, ఇక్కడ మై కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఆర్గనైజ్ అని ఉంటుంది. ఆర్గనైజ్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఫోల్డర్స్ అండ్ సెర్చ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ పైన టాప్లో 3 ఆప్షన్స్ ఉంటాయి, జనరల్ అని, వ్యూ అని, సెర్చ్ అని. వ్యూ అనే ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని కింద 2 ఆప్షన్స్ ఉంటాయి, షో హిడెన్ ఫైల్స్, డోంట్ షో హిడెన్ ఫైల్స్. డోంట్ షో హిడెన్ ఫైల్స్ మీద సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ ఉంటుంది, దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అనే ఫోల్డర్ని హైడ్ చేస్తున్నాం కదా, అది అనేది మనకి కనిపించదు. ఇక్కడ హైడ్ అంటే అర్థం ఏంటంటే కనిపించకుండా దాచిపెట్టడం. ఈ హైడ్, అన్హైడ్ అనే ఆప్షన్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే మళ్ళీ ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయగలరు, అందరికీ కనిపించేలా చేయగలరు. ఒకవేళ ఆప్షన్స్ అంటే తెలియని వాళ్ళు, ఐడియా లేని వాళ్ళు ఈ ఆప్షన్స్, ఆ ఫోల్డర్స్, హైడ్ అయిన ఫోల్డర్స్ని ఓపెన్ చేసి చూడలేరు. హైడ్ అయిపోయింది, ఫోల్డర్ని హైడ్ చేశాను. ఇప్పుడు హైడ్ చేసిన ఫోల్డర్ని మళ్ళీ అందరికీ కనిపించేలాగా ఎలా అన్హైడ్ చేయాలో చూద్దాం. దానికోసం సేమ్ మై కంప్యూటర్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఇందాక చేసిన ఫస్ట్ స్టెప్ ఇప్పుడు సెకండ్ స్టెప్ అవుతుంది. ఇందాక చేసిన సెకండ్ స్టెప్ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఆపోజిట్ అనమాట, స్వాపింగ్. మై కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత ఆర్గనైజ్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఫోల్డర్స్ అండ్ సెర్చ్ ఆప్షన్స్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. పైన టాప్లో 3 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా, సెంటర్లో ఉన్న ఆప్షన్ వ్యూ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఇందాక డోంట్ షో అని చెప్పాను కదా, ఇప్పుడు షో హిడెన్ ఫైల్స్ ఆ ఆప్షన్ మీద సర్కిల్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఓకే మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి.
నెక్స్ట్ వన్ ఏంటంటే, మనం ఎక్కడ ఉన్నటువంటి ఫోల్డర్ హైడ్ చేసాము, డౌన్లోడ్స్లో ఉన్నటువంటి ఫోల్డర్ని హైడ్ చేసాం. డౌన్లోడ్స్ ఓపెన్ చేయండి, దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుంది. స్టూడెంట్స్ ఎగ్జామ్ సెకండ్ స్టెప్ చేయాలి కదా. ఆ స్టూడెంట్స్ ఎగ్జామ్ అనే ఫోల్డర్ మీద మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చాను, ఒక మెనూ ఓపెన్ అయింది. లాస్ట్లో ప్రాపర్టీస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇందాక హైడ్ చేసాం కదా, హైడ్ చేసిన దాని పక్కన స్క్వేర్ బాక్స్ ఉంటుంది, దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఓకే చేయండి. ఇందాక క్లిక్ ఇచ్చాం కదా ఆప్షను, మళ్ళీ ఓకే చేయండి. అంతే, హైడ్లో ఉన్న ఫోల్డరు అన్హైడ్ అవుతుంది. ఇప్పుడు ఫోల్డర్ని ఎలా చేసామో సేమ్ ఫైల్ని కూడా సేమ్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, స్టూడెంట్స్ ఎగ్జామ్ లోపల ఉన్నటువంటి చాలా ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఫైల్స్లో ఏదో ఒక ఫైలు హైడ్ చేయాలనుకుంటున్నాను. ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ప్రాపర్టీస్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, హిడెన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, ఓకే మీద లెఫ్ట్ క్లిక్. మళ్ళీ సెకండ్ స్టెప్ చేయాలి కదా, ఆర్గనైజ్ మీద లెఫ్ట్ క్లిక్, ఫోల్డర్ అండ్ సెర్చ్ ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్, వ్యూ, డోంట్ షో, ఓకే. ఇప్పటి వరకు నేను చేసినది ఏంటంటే, ఫైల్ని హైడ్ చేశాను. మళ్ళీ ఫైల్ని హైడ్ చేసిన తర్వాత దాన్ని ఎలా అన్హైడ్ చేయాలి, సేమ్ ఇందాక ఫోల్డర్కి ఎలా చేసామో సేమ్ అంతే. ఆర్గనైజ్లోకి వెళ్ళి మై కంప్యూటర్ లోపల ఉన్న ఆర్గనైజ్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి, ఫోల్డర్ అండ్ సెర్చ్ ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి, వ్యూలోకి వెళ్ళి షో మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫైల్ ఏదైతే ఉందో హైడ్ అయిన ఫైలు, ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి, ప్రాపర్టీస్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి, హిడెన్ అని ఉంది కదా, దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఓకే చేస్తే హైడ్లో ఉన్న ఫైలు అన్హైడ్ అవుతుంది. దట్ ఈస్ ద హైడ్ అండ్ అన్హైడ్. ఈ వీడియోలో ఫోల్డర్స్ని ఫైల్స్ని ఎలా హైడ్ చేయాలి, ఎలా అన్హైడ్ చేయాలో అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ ఇంకా కావాలి అంటే నన్ను ఫాలో అవ్వండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.